హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా క్విక్గా రెడీ అయ్యే పెరుగు చారుని అయితే రెడీ చేసుకుందాం. లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. దీన్ని అయితే కవంతో గిలగొట్టుకుందామండి. పెరుగు చారుకి ఇలా గిలగొట్టుకోవాలి, లేకపోతే గడ్డలు గడ్డలుగా ఉంటుంది. ఒకసారి ఇలా కవంతో గిలగొట్టేసుకుందాం. మీరు క్విక్గా చేసుకోవాలంటే టమాటా చారు, చింతపండు చారు బదులు ఇలా పెరుగు ఉంటే పెరుగు చారు కూడా చేసుకోవచ్చు అండి. ఈజీగా అయిపోతుంది. మనము రోజు ఒకటే తింటే బోర్గా ఉంటుంది కదా, రొటీన్గా చేసుకునే బదులు ఇలా చేసుకొని తింటే కడుపుకి హాయిగా చల్లగా ఉంటుంది. ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కవంతో చిలికితే ఇట్లా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదు, కొద్దిగానే. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడేటప్పుడే జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 2 ఎర్రమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకును వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్నాక కలిపేసుకున్నాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూనెలో వేగాలండి, పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపునైతే వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ దీంట్లోనే సాల్ట్ వేసుకుంటున్నాను, సరిపడంత. ఇప్పుడు చిలికి పెట్టుకున్న పెరుగునైతే వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది వేసుకునే ముందు ఇలా దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఇంత చిక్కగా తినలేము కదా, చారు అంటే చారులాగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలండి. పెరుగు చారు చాలా బాగుంటుంది. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే పెరుగు చారు అయితే రెడీ. ఇలాగే ట్రై చేసి చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.